వెనుకటి భాగంలో ఈ మీసాల మంత్రయ్య ఊళ్ళో జరుగుతున్న సంఘటనన్నిటినీ తన గురువైన మంత్రాలవకి తెలియజేయాలని చెప్పి తన సందేహాన్ని ఒక గ్రద్ద రూపంలో మంత్రాల వద్దకు పంపించాడు. ఆ గ్రద్ద ఎగురుకుంటూ నేరుగా ఎక్కడైతే మంత్రాలవ శక్తి రక్షణ కోసం పూజలు చేస్తుందో ఆ గృహ వద్దకు వెళ్ళింది. కానీ ఆ గృహకి కాపలాగా ఉన్న 2 పొట్టు దెయ్యాలను చూసి ఆ గ్రద్ద ఇలా అంటూ ఉంది, త్వరగా త్వరగా నాకు దారినివ్వండి, మంత్రాలవను కలవాలి. మీసాల మంత్రయ్య మంత్రాలవకు చెప్పమని ఒక సందేహాన్ని పంపించాడు. ఆ సందేశాన్ని ఖచ్చితంగా మంత్రాలకి తెలియజేయాలి. ముందు పెద్దందరూ చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు, దయచేసి లోపలికి వెళ్ళనివ్వండి అని ఆ గ్రద్ద చెప్పగా ఆ గృహకి రక్షణగా ఉన్న ఈ పొట్టు దెయ్యాలు 2 ఇలా అంటూ ఉన్నాయి, ఎంత తొందరపడినా సరే ఇప్పుడు మంత్రాలవ మన లోకంలో లేదు. మంత్రాలవ రక్షణ కోసం తన శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మరూపంలో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏమీ వినిపించదు మంత్రాలవ్వకి. మంత్రాలవ తిరిగి మరలా వెనక్కి రావడానికి 2 నెలల మాసం పడుతుంది. వెళ్ళు, అంతవరకు ఏదో ఒకటి చేసి ఊరిని కాపాడండి. మంత్రాలవకి ఈ సంఘటన మేము ఏదో ఒక విధంగా తెలియజేస్తాం, వెళ్ళు వెళ్ళు అని ఈ పొట్టు దెయ్యాలు 2 ఆ గ్రద్దతో చెప్పాయి. ఆ మాటలు విన్న గ్రద్ద ఎగురుకుంటూ తిరిగి మరలా నేరుగా ఈ మీసాల మంత్రయ్య వద్దకు వచ్చింది. మీసాల మంత్రయ్యతో ఇలా అంటూ ఉంది, గురు గురు మంత్రాలవ ఇప్పుడు శక్తి రక్షణ కోసం తన ఆత్మను విడిచి వెళ్ళిందంట. తను తిరిగి రావడానికి 2 మాసాల సమయం పడుతుందంట. ఇంతవరకు నిన్నే ఈ ఊరిని కాపాడమని ఆ పొట్టు దెయ్యాలు 2 చెప్పాయి గురు. ఏదో ఒకటి చేసి ఊరిని కాపాడండి, మంత్రాలవ మాత్రం రావడానికి ఇంకా 2 మాసాల సమయం పడుతుందంట అని ఈ యొక్క గ్రద్ద ఈ మంత్రాల మేసయ్యతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎంతటి కష్ట సమయం వచ్చింది. ఇప్పుడు ఈ శక్తిని మొత్తాన్ని నేను ఎదిగించాలంటే ఏదో ఒక విధంగా క్షుద్ర పూజలు చేసి ఆ శక్తిని వెనక్కి పంపించాలి. ఇంతలో మంత్రాల వచ్చేసరికి ఈ శక్తులన్నిటినీ దూరంగా ఉంచాలి. లేకపోతే ఈ మంత్రాలవ్వ లేని ప్రదేశంలో ఈ శక్తులు విరుచుకుపడతాయి. ఏదో ఒక విధంగా ఊరు ప్రజలందరినీ కాపాడాలి అని ఈ మీసాల మంత్రయ్య తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇది ఎంత అక్కడికి ప్రత్యక్షమైన ఒక భయంకరమైన పిశాచి చాటున అంతా వింటుంది. తను ఇలా అనుకుంటూ ఉంది, మంత్రాలవ ఊరిలో లేదన్నమాట. ఇక మంత్రాలవ ఊరిలో లేకపోతే ఇక ఊరు మొత్తం మనదే. ఈ విషయం వెంటనే మా గురువుకి తెలియజేయాలి. ఇక ఊర్లోకి వచ్చి విరుచుకుపడమని సందేశం చెప్పాలి. ఈ మీసాల మంత్ర శక్తులు మా వద్ద పని చేయులే, త్వరగా త్వరగా ఓం హ్రీం ఫట్ అని చెప్పి ఆ దయ్యం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈదలా ఉండగా వర్ణ తన తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆలోచించుకుంటూ ఆ రోజు ఉదయం తన ఇంటి వద్ద నుంచుని ఇలా అనుకుంటూ ఉంది, అరే మా నాన్నగారు చెప్పినట్లు నేను ఆ మంత్రాల మీసయ్య వద్దకు వెళ్ళి ఈ రూపం నుంచి ఏదైనా విముక్తి పొందడానికి అడుగుతాను. ఏదో ఒక విధంగా నేను అందంగా తయారవుతాను. ఎలాగైనా సరే సాధించాలి. ఈ ఊళ్ళో పెద్దందరూ నన్ను ఎవరూ మాట్లాడటం లేదు, నా కాసి కనీసం చూడటం లేదు. నా తండ్రి చెప్పినట్టు విధంగానే ఆ మీసాల మంత్రాన్ని కలిసి వస్తాను. ఇప్పుడే ఊళ్ళోనికి బయలుదేరుతాను అని చెప్పి ఆ వర్ణ నడుచుకుంటూ నేరుగా ఊళ్ళోనికి వస్తూ ఉంది. ఊర్లో కొంతమంది వర్ణను చూసి ఇలా అంటూ ఉన్నారు, అరే బాబాయ్, ఈ ఎంట్రా అనేది ముట్టుకోనదే ఊర్లోకి వచ్చిందిరా బాబు. చూడండి చూడండి, దాని ముఖం చూడండి, ముఖం అంతా కుళ్ళు గజ్జితో ఇలా నిండిపోయి ఉందో. ఇలాంటి ఊర్లోకి వస్తే ఊరికే అరెస్టరా బాబు. దీన్ని ఎలాగైనా ఊర్లోంచి బయట పంపించండి రా. ఓరే రంగన్న, వెళ్ళండి రా, వెళ్ళండి అని వాళ్ళందరూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ వర్ణ నేరుగా వాళ్ళ వద్దకు వచ్చి ఇలా అంటూ ఉంది, అన్నా అయ్యా, దయచేసి నన్ను ఈ ఊర్లోంచి వెళ్ళగొట్టొద్దు. నేను ఒక చిన్న సహాయం కోసం ఈ ఊర్లోనికి వచ్చాను. దయచేసి నా మాట ఒక్కసారి వినండి. మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టండి అని వర్ణ వాళ్ళందరినీ చాలా బ్రతిమలాడుకుంటూ ఉంది. ఆ మాటలు విన్న ఆ ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, ఏటే సహాయం కావాలి నీకు? అంటరాని దానివి, పైగా ఒక్కబోటు దానివి, నీకే సహాయం కావాలా? సరే సర్లే, ఏదో చేద్దాం అని వాళ్ళందరూ వర్ణతో చెప్పారు. ఆ మాటలు విన్న వర్ణ ఇలా అంటూ ఉంది, అన్నా
సరే, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మన ఊళ్ళో ఎవరో ఒక మంత్రగాడు ఉన్నాడంట కదా. ఆ మంత్రగాడు నేను ఒక్కసారి కలవాలన్నా ఖచ్చితంగా అతను నేను కలిసి తీరాలి. అతని పేరు మీసాల మంత్రయ్య అంట. అతని దగ్గర చాలా మంత్రాలున్నాయంట. నన్ను గనక అక్కడ తీసుకుని వెళ్తే మీకు కావలసింది నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు అడిగింది నేను ఇస్తాను. ఒక్కసారి నేను చెప్పేది వినండి అన్నా. దయచేసి ఆ మంత్రగాడి వద్దకు నన్ను తీసుకువెళ్ళండి అన్నా అని వర్ణ ఆ ఊళ్ళో ప్రజలందరినీ అడిగింది. ఆ మాటలు విన్న ఊళ్ళో ప్రజలందరూ ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ ఉన్నారు. అరే, ఏం మాట్లాడుతుందిరా ఈ వర్ణ? మీసాల మంత్రయ్య దగ్గర తీసుకెళ్ళమంటుందేట్రా? నాగైతే ఇది ఆడితో గాని కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరు మొత్తం నాశనం అయిపోద్దేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మీసాల మంత్రి వద్ద తీసుకెళ్ళకూడదురా. ఎందుకంటే దీని రూపమే చాలా భయంకరంగా ఉంది. ఇంకా మంత్ర విద్యలో గాని క్షుద్రశుద్ధులు నేర్చుకుందంటే ఇంకా అంతే, ఊరు మొత్తం సర్వనాశనం చేసేద్దరా బాబు అని ఆ ఊళ్ళో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాటలు విన్న వర్ణ చాలా బాధపడుతూ వాళ్లతో ఇలా అంటూ ఉంది. అన్నా, దయచేసి నన్ను ఎవరు అనుమానించకండి. నేను మీకు ఎవరికి ఎటువంటి హాని కలిగించను. నా వల్ల మీకు ఎవరికి ఎటువంటి ఆపద ఉండదు. దయచేసి నా మాట వినండి. నేను ఈ కురూప తత్వం నుంచి మారడానికే నేను ఆ మీసాల మంత్రిని కలుద్దాం అనుకుంటున్నాను. అంతే, అంతకు మించి వేరొక ఉద్దేశం నాకు లేదన్నా. నాకు సహాయం చెయ్యండి అని వర్ణ చాలా బాధతో వాళ్ళందరినీ అడుగుతూ ఉంది. ఇంతలో ఆ ఊర్లోనికి రక్తపు వర్షం పడుతూ ఉంది. అది చూసి ఊళ్ళో ప్రజలందరూ చాలా హడావిడిగా అక్కడి నుంచి పరుగుమని వెళ్లిపోయారు. వర్ణ కూడా నేరుగా ఒక చెట్టు కింద తలదాచుకుని ముంచును చూస్తూ ఉంది. తన మనసులో ఇలా అనుకుంటూ ఉంది. అరే, ఎక్కడైనా వర్షం పడితే తెల్లగానో లేదా నీలంగానో పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడేంటి రక్తపు వర్ణంలో పడుతూ ఉంది. నాకు తెలిసి ఈ ఊరికి ఏదో కీడు జరుగుతూ ఉంది. ఎవరో దుష్టశక్తులు ప్రయోగిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఆ మీసాల మంత్రికి తెలియజేయాలి. లేకపోతే ఊరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తర్వాత నా రూపాన్ని మార్చుకోవచ్చు, కానీ ఇప్పుడు ఈ ఊరు ప్రజలతో పాటు ఈ ఊరిని కూడా కాపాడుకోవాలి అని వర్ణ తన మనసులో అనుకుంటూ ఉంది. ఇంతలో ఆ వర్షం మరి కాస్త ఎక్కువైంది. ఊరు మొత్తం రక్తపు చినుకులతో నిండిపోయి ఉంది. ఊర్లో ఎక్కడ చూసిన నక్కలర్పులు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇంతలో వర్ణకు ఎదురుగా ఒక భయంకరమైన పిశాచి ప్రత్యక్షమయ్యి వర్ణతో ఇలా అంటూ ఉంది. వర్ణ, నీ రూపం సుందరం, నీ రూపం అమోఘం, నీ రూపం అభివర్ణం. ఈ విషయం తెలియక ఈ ఊరిలో ప్రజలు నిన్ను దూరంగా ఉంచుతూ ఉన్నారు. వర్ణ, నువ్వు మాతో చేతులు కలిపితే నీకు అనుకున్న శక్తిని నేను ప్రసాదిస్తాం. నిన్ను ఖచ్చితంగా ఒక మంచి అందగత్తి వలె మారుస్తాం. వర్ణ రూపం సుగంధంగా మార్చే బాధ్యత మేము స్వీకరిస్తాం. మాతో చెయ్యి కలిపి మాతో నడువు, నీకు ఖచ్చితంగా మంచి రోజులు కురిపిస్తాము అని ఆ భయంకరమైన పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న వర్ణ ఇలా అంటూ ఉంది. అరే, ఎవరు నువ్వు? ఇంత భయంకరంగా ఉన్నావు. అయినా ఆకాశంలో వేలబడి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపో. ఈ రక్తపు వర్షానికి కారణం నువ్వే కదా. నాకు తెలుసు, నిన్ను విడిచిపెట్టను. నువ్వు చెప్పే ఆ ప్రలోభాలకి నేను లోబడును. ఎట్టి పరిస్థితులను నేను చెడువైపు మాత్రం అడుగు వేయను. ఖచ్చితంగా ఈ ఊరికి మంచి చేస్తాను. నువ్వు నాకు మంచి రూపం ఇచ్చు ఇవ్వకపో, ఇట్లా ఉన్నా సరే నేను ఈ ఊరికి మంచి చేస్తాను అని వర్ణ చాలా గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఆ పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది. వర్ణ, నీది పిచ్చి తెలివితేటలు. నీకు పని కంచేవి ఏమీ లేవు. ఈ ఊళ్ళో ప్రజలెవరూ నీతో మాట్లాడడానికి కాదు కదా, నీ వైపు చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అటువంటిది ఈ ఊరికి మంచి చేసి నువ్వేమి లాభం పొందుతావు? ఈ ఊళ్ళో ప్రజల వల్లే మీ తల్లిదండ్రులు చనిపోయారు. ఆ విషయం తెలుసుకో, పగను పెంచుకో, ఈ ఊరిని మొత్తాన్ని నాశనం చెయ్యు. అందుకు మాతో సహకరిస్తే మీ యొక్క ఉద్దేశాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను.